పరిశుద్ధుడు 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 నిత్యమ దేవదూతలతోనూ కెరూబులతోనూ సరుబులతోనూ 24 పెద్దలతోనూ కొనియాడబడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు ఇలాంటి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల దినమున తండ్రి, గురువార దినమున తండ్రి, బైబిల్ స్టడీలోనికి తండ్రి మేమందరం ఇక్కడ కూడుకొని ఉండగా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని మా చేత కుమ్మరించి అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. ఈ సెప్టెంబర్ మాసం అంతా కాపాడు తండ్రి, ఆఖరి దినం వరకు తండ్రి క్షేమంగా బ్రతికించిన దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ దినమును చూడలేక అనేక మంది మరణించుంటారు ప్రభువా, కానీ మమ్మల్ని సజీవంగా బ్రతికించినవంటే తండ్రి కేవలం నీ కృపే తండ్రి, నీ దయ తండ్రి. బ్రతికి ఉన్నామంటే నీ కృపే కదా తండ్రి. ఏ యోగ్యత లేని మాపై తండ్రి, ఏ పరిశుద్ధత లేని మాపై తండ్రి మీరు చూపిన కృపకై ప్రేమకై వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు పాటల ద్వారా నేను మహింపరుస్తుండగా ఘనపరుస్తుండగా తండ్రి, మా స్థుతులకు మీరు యోగ్యుడని నమ్ముచున్నాము తండ్రి. మా ఆరాధన అందుకోమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ దాసుని బలపరచండి ప్రభువ, స్థిరపరచండి ప్రభువ. చెప్పనైన వాక్యంలో తండ్రి అందరికి అర్థమయ్యే రీతిగా తండ్రి వాక్యం ప్రతి ఒక్కరు కూడా తండ్రి అర్థం చేసుకునే వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమడుగుతున్నాం తండ్రి. ఈ కార్యమంతట్లో మీరు అధ్యక్షత వహించమడుగుతున్నాం తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి పేరు పేరును దీవించండి, ఆశీర్వదించమడుగుతున్నాం ప్రభుత్వాన్ని తండ్రి. స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మచేత అభిషేకించమడుగుతున్నాం తండ్రి. యెహోవా దేవా మీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. త్రియేకము కలిగినటువంటి దేవుడు తండ్రి, ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని అడుగుచు త్వరలో రానైన ప్రభువును ప్రియ కుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం దేవుణ్ణి స్తుతించుకుందాము, దేవుణ్ణి ఆరాధించుకుందాము. ఒక 2 పాటలు పాడుకొని, ఒక తెలుగు పాట, ఒక హిందీ పాట పాడుకుందాము. మీరందరూ మాతో కూడి దేవుణ్ణి ఆరాధించండి. Dear brothers and sisters, let us sing and worship the Lord. We will sing 2 songs. One is Telugu, one is Hindi. So if you know these songs, please join with us and worship together. Kumbari Kumbari Telugu song, we'll sing that song. 114. Kumbari o Kumbari Jagadutpatti dari Digata mannaina navanta Allaga chudumaya Digata mannaina navanta Allaga chudumaya Kumbari Kumbari o Kumbari Jagadutpatti dari Digata mannaina navanta Allaga chudumaya Digata mannaina navanta Allaga chudumaya Panikirani patrayani paraveyakuma Panikirani patrayani paraveyakuma Pongi poralu patraga chesi nandoni సువార్తలోని మంగళాన్ని శ్రీయేసు పొగడుచున్నా సాక్షిగా నోడు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సాక్షిగా నోడు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. Thank you, Isaiah.
చూడుమయ్యా శ్రీగత మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు నేరెవ్వరు విలువలేని పాత్రను నేను కొనువారు నేరెవ్వరు వెలలేని నీరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించినాను ఎల్లప్పుడు కాయుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా మనశాంతి కోల్పోతేని పోగొట్టుకున్న పాత్రాయనుచు పరిగెత్తి నన్ను పట్టిసి ప్రాణంబు నాలో నిన్నప్పుడే నీ పాదంబుల్ పట్టిసి ప్రాణంబు నాలో నిన్నప్పుడే నీ పాదంబుల్ పట్టిసి పనికిరాని పాత్రయని పారవేయకుమా పనికిరాని పాత్రయని పారవేయకుమా పొంగి పొడలు పాత్రగా చేసి నాను వార్తలోని పాత్రలన్నీ యేసు పొగడుచున్నా సాక్షిగా జోడు పాత్రయ చేసి సత్యముతో నింపుము తండ్రి సాక్షిగా జోడు పాత్ర
పరిశుద్ధుడా తండ్రి స్తోత్రాలు. అవును తండ్రి. మరి మా తండ్రివి, అవును తండ్రి. మమ్మల్ని పాత్రలుగా చేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని రూపించి అవును తండ్రి. ఈరోజు మమ్మల్ని శ్రేష్ఠులుగా చేసినందుకే స్తోత్రాలు. స్తోత్రములు. ఏ పాటి వాళ్ళమయ్యా, అవును తండ్రి. ఇంతగా ప్రేమించావు మమ్మల్ని. అవును తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభువా, అవును తండ్రి. నీ కృప శాశ్వతమైనది ప్రభువా, అవును తండ్రి. నీ జాలి శాశ్వతమైనది ప్రభువా. అవును తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ బ్రతికించినందుకే నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచినందుకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రములు దేవా, స్తోత్రములు. మా అవయాలన్నీ చక్కగా పనిచేసి కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రములు దేవా, స్తోత్రములు. భార్య భర్త పిల్లలతో తల్లిదండ్రులతో తోడబుట్టిన వారితో కలిసి జీవించే కుటుంబ ఆశీర్వాదం ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. స్తోత్రములు దేవా, స్తోత్రములు. నిజంగా నాయన మేము ఎంత ధన్యులం ప్రభువా. అవును మేము తండ్రి. కుటుంబాలతో కలిసి ఉన్నామంటే ఎంత ధన్యులం ప్రభువా. అవును తండ్రి. మేము చాలా సంతోషిస్తున్నాం మా కుటుంబ జీవితాన్ని. అవును తండ్రి. ఓ కుమ్మరివాడా నీకే స్తోత్రాలయ్యా. అవును పనికి రాని పాత్ర అయిన నన్ను నువ్వు ఎన్నుకున్నందుకే స్తోత్రాలు. అవును తండ్రి. జిగటమన్నైన నన్ను నువ్వు ఏర్పరచుకున్నందుకే స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి. అవును చక్కగా నన్ను నీ పాత్రగా చేసి వాడుకుంటున్నందుకే స్తోత్రాలు ప్రభు. తండ్రి. నాయన ఈ యొక్క మట్టి ఉప్పొంగకుండా నువ్వే కాపాడండి ప్రభు. అవును తండ్రి. ఇది మా ప్రార్థన తండ్రి, అవును తండ్రి. ఇది మా విజ్ఞాపన తండ్రి, అవును తండ్రి. ఇది మా మొర అయి ఉంటుంది ప్రభువా. అవును తండ్రి. నువ్వే మా కుమ్మరివి, నీవే మా కాపరివి, అవును తండ్రి. నీవే మా వ్యవసాయకుడివి, అవును తండ్రి. నీవే మా తండ్రివి, అవును తండ్రి. నీవే మా ప్రభుడు అయ్యా. అవును తండ్రి. అవును తండ్రి. ఓ లార్డ్ వి వర్షిప్ యు. రాజుల రాజా నీకే స్తోత్రములు దేవా, స్తోత్రాలు. స్తోత్రములు తండ్రి. ఓ ప్రభుల ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు We దేవా, worship you, we స్తోత్రములు bless the తండ్రి. Lord, we thank you, Father. స్తోత్రములు తండ్రి. దయగల తండ్రి, we love you, we worship you, Jesus. Thank you, స్తోత్రములు తండ్రి. Father. స్తోత్రములు తండ్రి. ఆశ్రయము నీవే, దుర్గము నీవే, అందుకే నీకు వందనాలు. అవును తండ్రి. అవును తండ్రి. అవును తండ్రి. ఓ కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, కన్న తల్లి కంటే శ్రేష్టమైన దేవుడో ప్రభువా. అవును తండ్రి. అవును మీ ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే విశేషమైనది. అవును తండ్రి. అవును అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మా తండ్రి. అవును తండ్రి. స్తుతికి యోగ్యుడా స్తోత్రాలు, అవును తండ్రి. స్తుతికి పాత్రుడా స్తోత్రాలు. స్తోత్రములు దేవా. మాకేది కానీ కొదవ లేకుండా ఈ రోజు వరకు మా ప్రతి అవసరం తీర్చిన వాడా స్తోత్రాలు. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. Love you, Father, we worship you, Lord. ఆదియు నీవే స్తోత్రాలు, అవును తండ్రి. స్తోత్రములు. మా అంతము నీవే ప్రభువా. అవును తండ్రి. అవును తండ్రి. అల్ఫా ఒమేగా నీవే ప్రభువా. అవును తండ్రి. మీరే తండ్రి. మా శాంతి నీవే, మా కాంతి నీవే, అవును తండ్రి. మీరే తండ్రి. మా పానము నీవే, మా గానము నీవే, మీరే తండ్రి. మా దానము నీవే ప్రభువా. అవును తండ్రి. మీరే మా ఆరాధన నీవే, అవును తండ్రి. మా స్తుతి మీరే ప్రభువా. అవును తండ్రి. మా పాటలు మీరే ప్రభువా. అవును తండ్రి. మా ధ్యానము మీరే ప్రభువా. అవును తండ్రి. మా వాక్యము మీరే ప్రభువా. అవును తండ్రి. నీకే ఆరాధన ప్రభువా. అవును తండ్రి.
మార్పు లేని వాడా స్తోత్రాలు, అవును తండ్రి, అవును తండ్రి, మొదటి వాడా కడపటి వాడా స్తోత్రాలు, అవును తండ్రి, మీకు స్తుతులు తండ్రి, ఆది అంతం లేనివాడా స్తోత్రాలు, అవును తండ్రి, అవును తండ్రి, అల్ఫా ఒమేగా స్తోత్రాలు. స్తోత్రములు దేవా. Lord, we worship you, Lord. హల్లెలూయా. తండ్రి నీకే ఆరాధన తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి, నీకే స్తుతి మా ప్రభువా. అవును తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి, Love you, Father, we bless you, అవును Lord. తండ్రి. Thank you. ఒక హిందీ పాటను పాడుకుందామండి. एक हिंदी गीत गाएंगे, तेरी आराधना करो. सब मिलके प्रभु को आराधना करें, मिलके स्तुति करें. सॉन्ग नंबर 20. Yeah, we will sing one Hindi song. That is तेरी आराधना करो. तेरी आराधना करो अने पाटा. Song number 20, page number 219. तेरी आराधना करो, तेरी आराधना करो, पाप क्षमा कर जीवन देते, दया की याचना करो. तेरी आराधना करो, तेरी आराधना करो, पाप क्षमा कर जीवन देते, दया की याचना करो. तेरी आराधना करो. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी. हृदय किताब तेरे संग का, हृदय किताब तेरे संग का, तेरी आराधना है मधु की. जीवन से मेरी तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे, दया की याचना करूं. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन
प्रभु परमेश्वर आपका धन्यवाद हो परमेश्वर, तेरी आराधना हो, तेरी प्रशंसा हो, तेरी महिमा हो, तेरे गीत गाएंगे हम परमेश्वर, आपका गुनगुन गाएंगे परमेश्वर, स्तुति हो, महिमा हो परमेश्वर, आदि और अंत तू ही हो परमेश्वर। हे राजाओं का राजा स्तोत्र हो, प्रभु का प्रभु धन्य हो परमेश्वर। सृष्टि के हर एक कण में लॉर्ड आपका स्तुति करते हैं परमेश्वर, पक्षी भी आपकी स्तुति करते हैं परमेश्वर, हर एक जीव आपका स्तुति करते हैं परमेश्वर। आपके जैसा कोई है परमेश्वर, कोई भी नहीं है परमेश्वर। आप ही महान, आप ही ज्ञानी है परमेश्वर, आप ही पवित्र है परमेश्वर, आप ही शक्तिमान हो परमेश्वर, आप हर एक जगह में है परमेश्वर, आप प्यारा है परमेश्वर, आप माफ करने वाला है परमेश्वर, आप हम पर दया बरसने वाला है परमेश्वर, हम पर प्यार बरसने वाला है परमेश्वर, इसलिए हम आपको धन्यवाद करते हैं। Oh, we worship you, Lord. Love you, Lord. Hallelujah. Thank you, Father, Lord. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। शरण में तूने, शरण में तूने जन्म लिया यीशु, शरण में तूने जन्म लिया यीशु, सूल पे हुआ कुर्बान, सूल पे हुआ कुर्बान, सूल पे हुआ कुर्बान, सूल पे हुआ कुर्बान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाई यीशु नाम, शांति दिलाई यीशु नाम, मुक्ति दिलाई यीशु नाम, शांति दिलाई यीशु नाम। हाँ प्रभु, यीशु के नाम ही हमें मुक्ति दिलाता है, यीशु के नाम से हमें शांति मिलता है परमेश्वर, यीशु के नाम पे हर रोग चंगाई मिलता है परमेश्वर। धन्यवाद हो, स्तुति हो, प्रशंसा और आराधना हो परमेश्वर। थैंक यू।
Praise the Lord and good evening to all of you. మీ అందరికీ వందనాలు. ఈ సాయంకాల దినమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాడు మా సహోదరుడు. It's a joy to come back with good health for this Bible study. మరి ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రము తెలియపరుస్తున్నాము. Past 2 weeks I could not speak. I could not share the word because we were all down with fever, cold and cough. గత 2 వారాలుగా నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోలేకపోయినాను. ఎందుకనగా మరి నాకు జలుబు జ్వరం చేసి ఉంది కాబట్టి. Not only me alone, my whole entire family, we were all sick. మరి మన సహోదరుడికే కాకుండా టోటల్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వచ్చిందని దేవునికి తెలియపరుస్తున్నాడు. Almost 10 days we had a little inconvenience and little irritation. గత 10 రోజులుగా మరి బాగా లేకుండా ఉన్నామని బ్రదర్ తెలియపరుస్తున్నాడు. And today I thank God that I am back because of your prayers. మరి ఈ రోజు మళ్ళీ దేవుని యొక్క చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాడంటే మీ ప్రార్థనల యొక్క సహాయం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలియపరుస్తున్నాను. First of all, I thank God for the perfect health God has given to me. Secondly, I want to thank each and every one of you for praying for me. మొదటగా దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాను, ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి. మళ్ళీ రెండవదిగా మీ అందరికి కూడా నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచున్నాను, మీ ప్రార్థన వలన నేను మళ్ళీ కూడా బాగున్నానని తెలియపరుస్తున్నాడు. Thank you and thank God. మరి మీ అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను, దేవునికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. Please turn our Bible study lesson to Psalm 103 and verse 10. మరి దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. కీర్తనలు 103:10 మనం చదువుకుందాము. Psalm 103 verse 10 we will read today. మరి కీర్తనలు 103:10 మనం చదువుకుందాం. Yeah, these both will read. Begin up. He has not dealt with us according to our sins, nor punished us according to our iniquities. Yes. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. He did not deal with us according to our sins, nor repay us according to our iniquities. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. You know, God is a God of rules and regulation. మన దేవుడు దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క విధి అన్ని వెంబడించేవాడని తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యంలో. So God wants to keep everything in order, discipline. ఆయన ప్రతిదీ కూడా వరుస క్రమముగా పెడతాడని తెలియపరుస్తున్నది. God is willing to forgive us. ఆయన మరి చిత్తము మనల్ని క్షమించేవాడై ఉన్నాడు. He wanted to love us. ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. He wanted to give us grace. ఆయన మనందరికీ మహిమనిచ్చేవాడై ఉన్నాడు, కృపనిచ్చేవాడై ఉన్నాడు. He wanted to help us. మనకు సహాయం చేయవాడై ఉన్నాడు ఆయన. At the same time, when we commit sin, when we go against His will, He is also ready to punish us. మరి మనం పాపం చేసినప్పుడు మరి ఆయన మనల్ని ఇమీడియట్ గా మనల్ని శిక్షించటం లేదు. ఆయన శిక్షించాలని కోరుకుంటాడు ఆయన. బట్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆయన యొక్క గుణాలను బట్టి ఈస్ నాట్ ఏబుల్ టు ఇమీడియట్లీ పనిష్. ఆయన గుణాలను బట్టి మనల్ని కూడా ఎమ్మటే శిక్షించటం లేదు. ఈస్ గివింగ్ us little time. మనందరికి కొంచెం టైం ఇస్తున్నాడు దేవుడు. ఈస్ వెయిటింగ్ లిటిల్ మోర్ టైం. ఆయన కొంచెం మన కోసం వేసి చూస్తా ఉన్నాడు, మనందరికి టైం ఇస్తా ఉన్నాడు. గివింగ్ ఆల్ ఆఫ్ us little more opportunities. మరి ఆయన మనందరికి టైం ఇచ్చి అవకాశం ఇస్తున్నాడు. Maybe my son will change. ఆయన నా కుమారుడు చేంజ్ అవుతాడనే. My daughter will change. నా కుమార్తె మారుతుందనేసి. My son and daughter will walk in my path. ఆయన మరి నా కుమారుడు కుమార్తె నా యొక్క మార్గం నడుస్తారేమని ఆయన మన కోసం టైం ఇస్తున్నాడు. So that is the reason he is waiting for you and me. అందుకే కారణం మనందరి గురించి ఆయన మనందరి గురించి వేసి ఉంటున్నాడు అనమాట. A prodigal son, he came after spending lot of money which he took from his father. అదే విధంగా తప్పిపోయిన కుమారుడు కూడా
డబ్బంతా తీసుకొని మరి పాడు చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి ఎలా వచ్చి ఉన్నాడో, he took almost half of his father's property. మరి తండ్రి దగ్గర నుంచి సగం ఆస్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. According to father's mind, father could have punished him. కానీ మరి ఆయన తీసుకొని పోయిన తర్వాత కూడా పాడు చేసుకుని వచ్చిన తర్వాత కూడా తండ్రి ఆయనకు శిక్షించలేదు. శిక్షించాలి రూల్ ప్రకారం. రూల్ ప్రకారం శిక్షించాలి. But he did not punish son. ఆయన మరి కుమారుని శిక్ష ఇవ్వలేదు. That is exactly how father is. మన దేవుడు కూడా అలాగే చేస్తున్నాడని దేవుని వాక్యం. You and me, we did so many sins. నీవు నేను అనేక పాపములు చేసి ఉన్నప్పటికీ We కూడా, did many wrong things. మనం అనేక తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా, We did many things which our husband does not know. మరి మనం చేసిన తప్పులు మన భర్తకు కంటే మనం చేసిన తప్పులు మన కొన్ని భర్తకు, తప్పులు. మనం చేసిన కొన్ని తప్పులు హృదయంలో చేసినటువంటి ఇలాంటి మన భర్త కూడా తెలుసుకున్నదు. హృదయం బయటనే చేసిన. కొన్ని తెలియదు. So, many, even our wives does not know certain things what we have done. మన భార్యలు కూడా మన యొక్క భర్త యొక్క పాపాలు కొన్ని తెలుసుకోలేకపోతారు. We may hide and do certain things. కానీ మరి దాక్కుని కొన్ని పాపములు దాక్కుని ఉంటాయని తెలియపరుస్తున్నాడు. But God sees all of us. మరి దేవుడు అయితే అన్ని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. So we need to understand that God is a God who knows everything whatever we have done. ఆయన మన దేవుడై ఉన్నాడు. మనందరం చేసేటువంటి ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని తెలియపరుస్తుంది. But immediately He is not punishing us. ఆయన వెంటనే మనందరిని శిక్షించటం లేదు. If God would have punished you and me immediately, దేవుడు మరి మనందరిని కూడా ఎమ్మటే శిక్షించినట్లయితే we all would have been killed today. మనందరం చచ్చిన వారమై ఉంటాము. Nobody would have been alive today. ఎవ్వరు కూడా దేవుడికి శిక్షించినట్లయితే పాపం చేసిన వెంటనే ఎవరు కూడా బ్రతికి ఉండడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. You imagine after we got our wisdom, after we got understanding how many mistakes we have done, how many sins we have committed. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన ఎన్నో పాపాలు చేసింటాము, ఎన్నో తప్పులు చేసింటాము, కానీ దేవుడు మనం శిక్షించలేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనకు ఊహ వచ్చినప్పటి నుండి, మన జ్ఞానం వచ్చినప్పటి నుండి ప్రియులరా, మనం చేసిన ఎన్నో తప్పులను దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు కానీ ఆయన శిక్షించలేదు. ఇఫ్ గాడ్ వుడ్ హావ్ పనిష్డ్ యు అండ్ మీ, we would have been killed. దేవుడు నిన్ను నన్నుగిన శిక్షించినట్లయితే మనందరం ఎప్పుడో చనిపోయేవారమని తెలియపరుస్తుంది దేవుడు. That is the reason Bible says He did not punish us. He did not dealt according to our iniquities. దేవుడు మనం చేసిన పాపాలను బట్టి మనల్ని శిక్షించలేదని చెప్తున్నాడు. మన అతిక్రమలను బట్టి కూడా మనల్ని దండించలేదని తెలియపరుస్తున్నది. In the Old Testament time, పాత నిబంధన కాలంలో there was a rule called tit for tat. మరి ఆ రోజులో ఒక ఆర్డర్ ఇది ఉండేది, ఒక నియమం ఉండేది. టిట్ ఫర్ టాట్ అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణము. ఆ పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి నియమము ఉన్నది. If I beat this man, if I have broken his head, same way my head also will be broken. మరి నేను సహోదరుని కొట్టినప్పుడు ఎక్కడ తల మీద కొడతానో అదే విధంగా మళ్ళీ నన్ను తల మీద కొట్టాలని రూల్ అన్నమాట. If I damage her eye, my eye also will be damaged. మరి ఎప్పుడైనా పక్కన కన్ను తీసేసినట్టయితే నా కన్ను కూడా డ్యామేజ్ చేయాలని ఉంటుంది తెలియవస్తుంది. If I break somebody's hand, my hand also will be broken. మరి నేను ఎవరైనా చెయ్యి మీద దెబ్బ కొట్టినప్పుడు సేమ్ నాకు కూడా కొట్టాలని ఉంది. నన్ను కానీ కొడతారు, నన్ను కానీ కొట్టాలని ఉంది, కొడతారు. If I break somebody's leg, okay, they will break my leg. మరి మనం ఎవరైనా కాలుని తీసేసినట్టయితే వారు నా కాలును కూడా తీసేయాలని పాత నిబంధన రూల్ ఉంది. So whatever I do, the same thing will be repeated to me. మనం ఏమి అయితే చేస్తామో అదే మనకు జరుగుతుందని తెలియపరుస్తుంది. Immediately action will be there. అప్పుడు ఎమ్మటే జరిగేదని పాత నిబంధన కాలం తెలియపరుస్తుంది. Even today in Arabian countries, మరి ఈ రోజులలో కూడా అరేబియన్ దేశాలలో, certain Muslim countries, ముస్లిం దేశాలలో, not all Muslim countries, అన్ని దేశాలలో కాదు కానీ few Muslim countries, కొన్ని దేశాలలో if we do something wrong, కొన్ని మరి తప్పులు చేస్తే they will execute, they will hang him. మరి శిక్ష వేస్తారని ఉరేస్తారు. ఉరేస్తారని ఉంది. They will chop his head.
మరి తలను నరికేస్తారని ఉంది. They will chop their hands. మరి చేతులు తీసేస్తారని ఉంది. They will strike him with the, with the whip. మరి కొరడాలతో కొడతారని ఉంది. Immediately there will be punishment. మరి వెంటనే శిక్షిస్తారని తెలియపరుస్తుంది కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో. Thank God that is not applicable for you and me. మరి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, ఎందుకంటే ఆ శిక్షకు నీవు నేను పాత్రలు కాదు కాబట్టి. According to the word of God, yes, we are also, we are also worthy to be punished, but God is keep on forgiving us. మరి నీవు నేను తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షించకుండా కొంచెం అవకాశం ఇస్తా ఉన్నాడు. So He did not deal with us according to our sin. He did not punish us according to our iniquities. మరి దేవుడు మనం చేసిన పాపాలను బట్టి మనల్ని శిక్షించకుండా, మన అతిక్రమం బట్టి ఆయన మనల్ని శిక్షించకుండా దేవుడు మనకు కొంచెం ఓపికతో చూస్తున్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. Please turn with me Psalm 130. మరి కీర్తన 103వ అధ్యాయం తీసుకుందాం. 130వ అధ్యాయము 130 అధ్యాయం తీసుకుందాము. 130 130 and verse 3. 3వ వచనం చదువుకుందాం. Psalm 130 verse 3. Yes, Meghana. If you, Lord, should mark iniquities, O Lord, who could stand? Yes. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడును నిలువగలడు? Who can stand before you, Lord, if you point out their sins? మరి ఆయనగిన మన పాపాలను కనిపెట్టినప్పుడు మనం ఎవరము కూడా ఆయన ఎదుట నిలబడలేమని దేవుని వాక్యంలో తెలియపరుస్తుంది. David is telling, "Oh Lord, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఓ ప్రభువా, who will stand before you if you try to find out our sins?" నీవు మా పాపములు చూసి ఎడట నీ ఎదుట ఎవడు నిలబడగలని దావీదు మహారాజు అడుగుతున్నాడు. Definitely I cannot stand before you నేనైతే నిలవలేనని చెప్తున్నాడు. because you are so holy. నీవు పరిశుద్ధుడు అని తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యంలో. I am so unholy. నేను ఆ పరిశుద్ధుని కాదు, I am good for nothing. ఏమి లేదు నా దగ్గర మంచితనం అని చెప్తున్నాడు. I did so many sins. నేను అనేక పాపములు చేసినని చెప్తున్నాడు. I did so many mistakes. నేను అనేక తప్పిదాలు చేసినని చెప్తున్నాడు దావీదు మహారాజు. I was supposed to have punishment. మరి నీవు నన్ను శిక్షించాలి, నేను శిక్ష పొందవలసింది. నేను శిక్ష పొందవలసిందే అంటున్నాడు. But still I am not able to have any kind of punishment. కానీ ఇంకా నేను తప్పించుకోలేకుండా ఉన్నానని చెప్తున్నాడు. ఇంకా తప్పించుకుంటానే ఉన్నాను. నేను తప్పించుకుంటూనే ఉంటున్నానని చెప్తున్నాడు. You did not deal with me according to my sin. You did not punish me according to my iniquities. మరి ఇంకనూ నాకు నా పాపములను నా అతిక్రమములను చూసి కూడా మీరు నాకు శిక్షించకుండా చూస్తున్నారు దేవా అని చెప్తున్నాడు. నా అపరాధముల ప్రకారం నన్ను దండించలేదు, నా పాపముల ప్రకారం మీరు నన్ను శిక్షించలేదు. అందుకే నేను ఈ రోజు వరకు నాయన బ్రతికున్నాను. So we have to remember, dear brothers and sisters, God is a God who will not punish us immediately. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పాపాలను బట్టి వెంటనే మనం శిక్షించకుండా ఆయన మనల్ని కొంచెం వేసి చూస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. God will give us an opportunity. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. If we can repent, మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, if I say, Lord, I am sorry, తండ్రి నన్ను క్షమించమని అడిగినప్పుడు, and maybe God will forgive us. దేవుడు మనకి అవకాశం ఇచ్చి క్షమిస్తాడు. But He will keep on giving us time. ఆయన మనకు కొంచెం టైం ఇస్తూనే పోతున్నాడు. Last time we have meditated, ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, His anger is only for a moment. ఆయన కోపం క్షణం మాత్రమే ఉంటుందని తెలియపరిచాడు. But His love, His forgiveness, His compassion is forever and ever and ever and ever. ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ మన మీద యుగ యుగంలో ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో తెలియపరిచాడు. His punishment is very, 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 very small. ఆయన యొక్క కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుందని తెలియపరుస్తున్నాడు. But His love, His mercy, His grace, His kindness is there forever, ever, from everlasting to everlasting. ఆయన ప్రేమ, దయ, జాలి మన మీద యుగ యుగములు నిలిచి ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. Just imagine how many sins we have committed. మనం అనేక పాపాలు చేసి ఉన్న వారమై ఉన్నాము. By our talks we did many things.
మనం మాట్లాడేటప్పుడు కూడా అనేక తప్పులు చేసి ఉంటాము. Even by looks we did so many things. మనం చూసేటప్పుడు కూడా అనేక తప్పులు చేసి ఉంటాము. By your intention we did something wrong. మన ఆలోచన ద్వారా కూడా మనం తప్పు చేసి ఉంటాము. By with our behavior we did so many things. మన ప్రవర్తన ద్వారా కూడా మనం చాలా తప్పులు చేసి ఉంటాము. By doing many things we committed sin. మనం అనేక తప్పులు చేసినా గానీ, పాపాలు చేసినా గానీ, Even when sitting alone we will be thinking bad things. మనం ఒక్కరిగా కూర్చున్నప్పుడు ఒంటరిగా. మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా అనేక చెడ్డ ఆలోచనలు చేసి ఉంటాము. If you read book of Genesis chapter 6, మరి దేవుని యొక్క వాక్యము ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంది. in those days the whole world was filled with sin. మరి ఆ రోజులలో ప్రపంచమంతా కూడా పాపంతో నిండి ఉందని తెలియపరుస్తుంది. And their thoughts were continuously evil. మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం వాళ్ళ తెలియపరుస్తుంది. తలంపులు వాళ్ళ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. ఎల్లప్పుడు కేవలం చెడ్డవే. ఆల్వేస్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ దే యూజ్డ్ టు థింక్. మరి ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చెడ్డవిగా ఉన్నవని దేవుడు గ్రహించాడు. That is the reason God destroyed during Noah. మరి అందుకే కారణం ఆ రోజులలో నోవాహు కాలంలో ఈ లోకానంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. Because of their thoughts were only evil. ఎందుకంటే వారి యొక్క తలంపులన్నీ కూడా చెడ్డవి అని దేవుడు చూశాడు కాబట్టి. Please turn with me Genesis chapter 6, మరి ఆదికాండం 6వ అధ్యాయం తీసుకుందాం. probably verse 1 and 2. Chapter 6, Genesis chapter 6, 1 and 2. Yeah. Now it came to pass, when men began to multiply on the face of the earth, and daughters were born to them, that the sons of God saw the daughters of men, that they were beautiful, Yeah. and they took wives for themselves of all who they chose. And the Lord said, My spirit shall not strive with man forever, for he is indeed flesh, yet his days shall be 120 years. There were giants on the earth in those days, and also afterward, when the sons of God came into the daughters of men, and they bore children to them. Those were the mighty men who were of old men of renown. Then the Lord saw the wickedness of man Then the Lord saw the wickedness of man was great in the earth, and great in the earth. and that every intent of the thoughts of his heart was only evil Only evil continuously. Which was that is? Fifth verse. Can you read? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంత ఎప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి, ఎల్లప్పుడు కేవలం ఒట్టి చెడ్డదే అంట, కొద్దిగా మంచిది లేదంట. ఎప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద ఆ, నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనెను. So you see here, God felt so bad because their thoughts were only evil. వారి యొక్క తలంపులు చెడ్డవని దేవుడు చూసి ఉన్నాడు. Then God destroyed. అందుకు దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. God sent 40 days, 40 nights floods. మరి దేవుడు పంపించాడు 40 రోజులు రెయ్యం పగలు వర్షాన్ని పంపించినాడు. Everybody were killed. అందరూ చనిపోయి ఉన్నారు. Everybody were destroyed. అందరూ కూడా నాశనం అయిపోయి The ఉన్నారు. animals were dead. మరి జంతువులు కూడా చనిపోయి ఉన్నాయి. పశువులు. పశువులు కూడా The చనిపోయినాయి. children were dead. మరి చిన్నపిల్లలు అందరూ కూడా చనిపోయినారు. Everybody were killed because their thoughts were only evil. అందరూ చనిపోయినారు ఎందుకనకుండా వాళ్ళ ఆలోచన చెడ్డగా ఉన్నాయి కాబట్టి. So those days God is to deal immediately after they commit sin. మరి ఆ రోజులలో పాపం చేసినాడు కాబట్టి దేవుడు పని చేయడానికి సిద్ధమై వచ్చి ఉన్నాడని తెలియపరుస్తాడు. వాళ్ళని శిక్షించడానికి వెంటనే దేవుడు సిద్ధపడేవాడు ప్రియుల. పాత నిబంధన కాలాన్ని వెంటనే శిక్షించడానికి దేవుడు సిద్ధపడగలిగి ఉన్నాడు. Today he is not taking that action. మరి ఈ రోజు అలాంటి నిర్ణయం దేవుడు తీసుకోవడానికి తెలియపరుస్తుంది. If God takes that action today, you and me will be killed. మరి ఈ రోజు కూడా దేవుడు అలాంటి పని చేయడానికి ఆయన సిద్ధమైతే నీవు నేను కూడా చనిపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. That is the reason Bible is teaching God is a God who is a lot of patience, a lot of love, lot of mercy, lot of forgiveness.
మన దేవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి మన మీద గొప్ప ప్రేమ, గొప్ప శాంతి, గొప్ప దయ కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Otherwise we all would have been killed today. ఎందుకంటే మన అందరం కూడా ఇప్పుడు చనిపోయేవారు అనమాట ఆయన పేరు కోపం అయితే. Bible says God is a God who loves you and me. మరి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది మన దేవుడు మన పక్షాన ప్రేమ కలిగి ఉన్నాడని తెలియపరుస్తుంది. Let us turn book of Ezra chapter 9. మరి ఎజ్రా 9వ అధ్యాయం మనం తీసుకుందాం. Chapter 13. Sorry, verse 13. The book of Ezra before Psalms, before Job. Book of Ezra chapter 9 verse 13. Now Ezra is praying to God. Yes, brother. అయితే మా దుష్టక్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులలో సంబంధం చేసి. brother. So ఇక్కడ Bible is teaching, Lord, you did not punish us as per our sins. మా అపరాధముల ప్రకారం మీరు మమ్మల్ని శిక్షించలేదు ప్రభువా. When the whole Israelites, we have done lot of sins. మరి ఇశ్రాయేలు ప్రజలు అనేక పాపములు చేసినప్పటికీ You did not punish us according to our sins. మరి మా పాపాలను బట్టి మీరు మమ్మల్ని శిక్షించలేదని తెలియపరుస్తుంది. అక్కడ you punished us little bit. అక్కడ కొంచెము దేవుడు తగ్గించినాడని అంటున్నాడు. You punished us. ఆయన శిక్షించడం కొంచెం తగ్గించడని తెలియపరుస్తుంది. కొద్దిగా శిక్షించాడు, కొంచెమే శిక్షించాడని You did not punish us fully. మరి నువ్వు మొత్తముగా మమ్మల్ని శిక్షించలేదని తెలియపరుస్తుంది. You punished us only little bit. కొంచెం మాత్రం మమ్మల్ని శిక్షించడం తెలియపరుస్తుంది ఎజ్రాలో. The sin what we have committed is a big sin, but you have punished us little bit. మరి నేను పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మీరు శిక్షించిన మాత్రం కొంచెమేనే తెలియపరుస్తుంది అక్కడ. God is a God who forgives us. మన దేవుడై ఉన్నాడు కాబట్టి మన పాపాలను క్షమిస్తాడని తెలియపరుస్తారు. So it says, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచావు. కొంచెమే ఉంచావు. యూ కెప్ట్ ఓన్లీ లిటిల్ పనిష్మెంట్ ఆన్ us. మరి కొంచెమే మా మీద శిక్షించినామని అంటున్నాడు మన. యూ డిడ్ నాట్ పనిష్ us కంప్లీట్లీ. మరి ఆయన మొత్తముగా మన మీద శిక్ష పెట్టలేదని తెలియపరుస్తుంది అక్కడ. లిటిల్ బిట్, కొంచెం మాత్రమే శిక్షించాలని చెప్తున్నాడు. మై డాటర్ మై సన్ దే డిడ్ a very big mistake. నా కొడుకు కుమార్తె మరి ఎంత పెద్ద తప్పు చేసినప్పుడు I should have given them big punishment. నేను పెద్దగా పనిష్మెంట్ ఇవ్వాలి. But what did I do? కొంచెం మాత్రం చేశాడు. What did I do? నేనేం చేశానంటే I took a small stick, I gave them small beatings. మరి నేను చిన్న కర్ర తీసుకొని చేతి మీద కొట్టి ఉన్నాను అంతే. For their big mistake, I gave a small punishment. మరి వాళ్ళు పెద్ద తప్పు చేసినా కానీ నేను చిన్న కర్ర తీసుకొని చేతి మీద కొట్టినా తెలియపడుతుంది. Same thing Ezra is telling, oh Lord, we did big thing, very big sin, but you have not punished us so big, you punished us very little bit. మరి అక్కడ ఎజ్రా చెప్తున్నాడు, మేము చాలా పెద్ద తప్పు చేసి ఉన్నాము కానీ మీరు కొంచెం మాత్రం మమ్మల్ని శిక్షించారని తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ దేవుడా, నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ, కృతజ్ఞతలండి. మన అపరాధముల ప్రకారం ఆయన మనల్ని దండించలేదు, మన పాపముల ప్రకారం ఆయన మనల్ని శిక్షించలేదు. ఒకవేళ ఆ రకంగా చేసి ఉంటే మనము ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం ప్రియులరా, ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళము. ఈ రోజు మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. If God would have punished you and me according to our sins, according to our iniquities, today nobody would have been alive. We all would have been killed. We all would have been in hell. So that is the reason we need to say thank you, Lord, for not punishing me severely.
మరి దేవుడు ఈ రోజు మనం చేసిన అపరాధంలో పాపాన్ని బట్టి మనల్ని శిక్షించినట్టయితే మనందరం ఎప్పుడో చనిపోయే వారమని దేవుని యొక్క వాక్యములు తెలియజేస్తుంది. కానీ మనలో కొంచెం ఆయన వేసి ఉంటున్నాడని తెలియపరుస్తుంది. Even in the book of Daniel, ఈవెన్ దానియేలు గ్రంథంలో కూడా Daniel was fasting and praying. ఆయన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు He is confessing before God. ఆయన దేవుని యొక్క సంగతిని ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. Oh Father, ఓ తండ్రి, we have committed sin. నేను పాపము చేసి మేము పాపము చేసినాము. We Israelites committed sin. ఇశ్రాయేలు ప్రజలంతా పాపము చేసి ఉన్నారు. We did a very very big sin. చాలా పెద్ద తప్పిదములు చేసి ఉన్నారు. We left you. ఆయన నేను వదిలేసి మిమ్మల్ని మర్చిపోయినారు. We started idol worship. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. But still you forgave us, Lord. మరి అయినా కానీ మీరు మమ్మల్ని క్షమించున్నారని You did not punish us, Lord. మీరు శిక్షించలేదని దానియేలు తెలియపరుస్తున్నారు. You did not, punish us so badly, Lord. అయ్యా మీరు మరి ఘోరంగా మమ్మల్ని శిక్షించలేదని చెప్తున్నాడు. So Daniel is telling, Lord, thank you for not punishing us. మరి దానియేలు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాడు, మీరు నన్ను అంత శిక్షించినందుకనేసి. Nehemiah is telling, Lord, thank you for not punishing us according to our sins. మరి నెహెమీయా కూడా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఆయన కూడా తెలియపరుస్తున్నాడు, ఇంకా మమ్మల్ని పని చేయకుండా ఇంకా కాపాడుతున్నాం అనేసి. Maybe one more verse we will read. ఇంకొక వచనం చదువుకుందాం. Book of Nehemiah. నెహెమీయా రాసినటువంటిది. Sorry. Yeah, book of. Did we read Ezra? Sorry. Now, book of Nehemiah. నెహెమీయా రాసినటువంటి Chapter 9. 9వ అధ్యాయము Verse 31. 31వ వచనం చదువుకుందాం. Nehemiah chapter 9, 31. See one more verse, very important verse here. Okay. Nevertheless, in your great mercies, you did not make an end of them or forsake them, for you are a gracious and merciful God. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచి పెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడువై ఉన్నావు. Same Nehemiah is telling, oh Lord, when we committed sin, you did not punish us, Lord. మరి నెహెమీయా గ్రంథములకు తెలియపరుస్తుంది, వారు పాపం చేసినప్పుడు కూడా వారిని శిక్షించలేదని చెప్తున్నాడు. Just we will stop 1 minute here. ఆయన ఒక్క నిమిషం ఆగినాడు. Now we will stop 1 minute here. మనం ఒక్క నిమిషం ఆపి just imagine how many sins we have committed. మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాము, ఎన్ని పాపములు చేసి ఉంటాము. ఒకళ్ళ దేవుడు వాటన్నిటిని ఒకరొక్కటి బయట తీసి మనల్ని శిక్షించింటే మనం ఈరోజు బతుకుండేవాళ్ళమా? If God would have taken one by one our mistakes, our sins, and if He would have punished us, just imagine today you and me would have not been alive. మరి దేవుడు మనందరం చేసిన పాపములను శిక్షించినట్లయితే మనందరం కూడా ఈ రోజు ఉండేవారు కాదని మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. So today's Bible study, we have to remember God is a God who never forgave us, who never punished us according to our sins. మరి ఈ రోజు బైబిల్ యొక్క స్టడీలో మనం తెలుసుకున్నది ఏంటంటే మన పాపాలను బట్టి దేవుడు మనల్ని ఇమ్మీడియట్ గా శిక్షించలేదని తెలియపరుస్తున్నారు. He will not punish you and me immediately. మరి నిన్ను నన్ను ఆయన వెంటనే శిక్షించలేదని తెలుసుకున్నాము. In some, like Taliban and other countries, they immediately they will punish. అక్కడ మన తాలిబాన్ అలాంటి దేశంలో తప్పు చేసినట్లయితే ఎమ్మంటే వాళ్ళు శిక్షిస్తారని తెలియపరుస్తున్నారు. Afghanistan, Saudi Arabia, if you do something wrong, they will chop off your head. They will chop off your hands. They will beat you with the whips. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, సౌదీ లాంటి దేశంలోకైనా ఏదైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు చేతులను తీసేస్తారు, మెడను తీసేస్తారు, అవసరమైతే కొరడాలతో కొడతారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. The punishment is immediate. ఆ ఎమ్మటే వారు శిక్షిస్తారని తెలియపరుస్తుంది. But you and me, God is not punishing us immediately. మరి నీకు నాకు దేవుడు వెంటనే శిక్షించలేదని తెలియపరుస్తుంది. He is giving us opportunity. మనకు అవకాశం ఇస్తున్నాడు. He is giving us time. ఆయన మనకు కొంచెం టైం ఇస్తున్నాడు. At least now you repent.
ఇప్పుడైనా మరి మన దేవుని సన్నిధిలో At least ఒప్పుకోవాలి. now you change yourself. ఇప్పుడైనా మనం తెలుసుకుందాం, So మార్పరుచుకుందాం. let us not take advantage of God. మరి మనందరూ దాన్ని అవకాశంగా తీసుకునవద్దని తెలియపరుస్తుంది. Say, Lord, I'm sorry. దేవునికి అయ్యా నన్ను క్షమించమని అడగాలి. I will not take any advantage from today onwards, Lord. ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చేయనని మనం తెలుసుకోవాలి. Even చేసిన ఎలాంటి అడ్వాంటేజ్ నేను తీసుకుని ప్రభు. అయ్యా నేను అవకాశంగా భావించనని తెలియపరుస్తుంది. Thank God. దేవుని కృతజ్ఞతలు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious, loving Heavenly Father, we thank you for this wonderful day, Father. పరలోక మందున మా తండ్రి నీకు పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ సాయంకాల దినమున Thank you for not punishing us according to our sins, O Lord. అయ్యా మీకు కృతజ్ఞత కలిగిస్తూ ఉన్నాము తండ్రి. మీరు మా పాపాలు క్షమించినందుకు తండ్రి. మా అపరాధముల ప్రకారం మమ్మల్ని శిక్షించినందుకే నీకు వందనాలు. Thank you, Lord, for not dealing according to our iniquities, O Lord. అయ్యా మీరు మా మా అపరాధములు క్షమించినందుకు నీకు థ్యాంక్స్ అయ్యాక. In the Old Testament, the punishment was immediate, Lord. పాత నిబంధన కాలంలో తండ్రి మీరు వెంటనే శిక్షించేవారని తెలియపరుచుకున్నాం తండ్రి. Even some of the countries, immediately, Lord, they are punishing people, O Lord. మరి కొన్ని దేశాలలో తండ్రి మీరు వెంటనే శిక్షిస్తారని తెలుసుకున్నాం తండ్రి. But we thank God, our God, Lord, He doesn't punish us immediately, Lord. అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాం తండ్రి. మా దేవుడు వెంటనే శిక్షించినందుకు తండ్రి మీకు థ్యాంక్స్ He అయ్యా. is giving an opportunity, Lord. మాకు ఇంకా అవకాశం ఇస్తున్నందుకు నీకు థ్యాంక్స్ తండ్రి. Lord, you forgive Israelites, Lord. అయ్యా మీరు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పులను కూడా అనేకసార్లు క్షమించారు You తండ్రి. forgive me and all of us, O Lord. అయ్యా మీరు మా పాపాలను ఇంకా అనేక మంది పాపాలు క్షమించినారు తండ్రి. Lord, help us not to take advantage of you, Lord. మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మేము మీద అడ్వాంటేజ్ తీసుకోకుండా అవును తండ్రి. నాయనా మాకు సాయం చేయండి. Lord, సహాయం చేయండి. give us, all of us, such a grace. అయ్యా ప్రతి ఒక్కరికి మీ కృపను చూపించండి తండ్రి. Bless everyone who are watching this meeting of Father. అయ్యా ఎంతమంది మీ యొక్క వాక్యాన్ని చూస్తున్నారు, ఎవరైతే చూస్తున్నారో వారందరినీ చూడండి తండ్రి. You bless everyone, Father. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. Heal every sick person, O Father. అయ్యా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. Bless everyone who are suffering with sickness, O Lord. ఎవరైతే తన అనారోగ్యంగా బాధపడుతున్నారో అటు వారిని ముట్టని అడుగుతున్నాం తండ్రి. We pray Sister Daisy, Father. అయ్యా సిస్టర్ దేశీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We heard she's on a ventilator, O Father. అయ్యా ఆమె వెంటిలేటర్ల మీద నుంచి సహాయం చేయండి తండ్రి. We request you to deliver my dear sister, O Father. అయ్యా ఆ శిష్యుల విషయంలో తన ప్రార్థన చేసినంత విడుదలను దయచేయమని అడుగుతున్నాం We తండ్రి. pray for Arun Kumar, O Father. అరుణ్ కుమార్ గురించి కూడా ప్రార్థన చేసినాం తండ్రి. Healing from his cancer, O Father. అయ్యా ఆయన క్యాన్సర్ నుంచి విడుదలను దయచేయమని We అడుగుతున్నాం pray తండ్రి. for Sister Lord Vijayamma, Father. అయ్యా సిస్టర్ విజయమ్మ గురించి కూడా ప్రార్థన చేసినాం తండ్రి. Deliver from Lord our corona problem, O Lord. అయ్యా ఆయనకు విడుదలను దయచేయండి తండ్రి. కరోనా నుంచి స్వస్థపరచండి తండ్రి. We pray for Brother Sunny, Lord. అయ్యా బ్రదర్ సన్ని గురించి ప్రార్థన చేసినాం తండ్రి. Take away his liver problem, O Father. ఆయన యొక్క లివర్ ఉన్నటువంటి సమస్యను తీసివేయమని అడుగుతున్నాం Let the తండ్రి. blood of Jesus flow into his liver, O Father. అయ్యా యేసు రక్తాన్ని ప్రోక్షించండి ఆయన లివర్ మీద తండ్రి. And you should be perfectly normal, O Father. అయ్యా నార్మల్ అవుట్ సహాయం చేయమని అడుగుతున్నాం Lord, తండ్రి. we pray for all the people, those who called us to pray for them, Lord. అయ్యా ఎంతమంది తండ్రి ప్రార్థన చేయమని అడిగినారు అటు వారిని చూడమని అడుగుతున్నాం తండ్రి. Heal everyone, Father. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. Deliver everyone, Father. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం Bless తండ్రి. our all youth, O Father. అయ్యా మా యవనస్తులందరినీ కూడా దీవించండి తండ్రి. Bless all our youth may settle themselves, Lord. అయ్యా ప్రతి ఒక్క యవనస్తుని తండ్రి సెటిల్ చేయమని అడుగుతున్నాము తండ్రి. We pray for their studies, Lord. అయ్యా ఎవరైతే చదువుకుంటారో అట్టి వారిని సహాయం చేయండి We తండ్రి. pray for their jobs, O Father. అయ్యా ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి సహాయం చేయండి We తండ్రి. pray for their marriages, O Father. అయ్యా ఎవరికైతే వివాహం కాకుండా వారికి సహాయం చేయండి We తండ్రి. pray for their children, O Father. ప్రతి ఒక్క చిన్నపిల్లల గురించి ప్రార్థన చేసినాం తండ్రి. Bless our youth, O Father. మా యవనస్తులందరూ దీవించండి తండ్రి. Take away corona from our country, Father. అయ్యా మా దేశంలో కరోనా తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. Take away corona from the whole world, O Father. ప్రపంచ దేశాలలో తండ్రి మీ కరోనా తీసివేయమని అడుగుతున్నాము Let తండ్రి. every person enjoy good health, Father. అయ్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you once again for this wonderful evening, Lord. అయ్యా మీ కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల దినమున Bless Brother Devadanam and family, Lord. అయ్యా దేవదాన్ని దీవించండి తండ్రి. We remember all our church members, O Father. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. మా సంఘస్థులందరినీ Bless all those who are watching live meeting, Lord. అయ్యా ఈ లైవ్ లో ఎవరైతే వింటున్నారో అట్టి వారిని దీవించండి తండ్రి. Bless everyone, those who are going to watch after recording sermon, of Father. అయ్యా ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది రికార్డ్ చేసుకుని వింటున్నారో వారిని కూడా దీవించండి తండ్రి. Thank you once again, Father.
మీకు కృతజ్ఞతాశలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఇంకొకసారి Almost we are ending 9th month of Father today. అయ్యా 9వ మాసములు తండ్రి ఆఖరి దినమునున్నాము తండ్రి. మీకు We థాంక్స్. are entering into 10th month next week. Next another few hours of Father. ఆయన అయ్యా కొత్త మాసముల తండ్రి మేము కొన్ని గంటల తర్వాత ప్రవేశిస్తాము తండ్రి. We wanted to serve you, love you, worship you, Father. మీకు కృతజ్ఞతాశలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. Till మీరు మా మీద చూపించిన ప్రేమకై వందనాలు తండ్రి. Till we meet on next Sunday, be with us, Lord. అయ్యా వచ్చే ఆదివారం మేము కలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. అంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించమని. ఆ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. In Jesus' precious name we pray, Father. యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వచ్చున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడైండును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise the Lord, dear brothers and sisters and God. ప్రైజ్ లార్డ్ అండి.